నమస్తే. నేను డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రెనోవా సెంచురీ క్యాన్సర్ హాస్పిటల్. సో మనం మాట్లాడుకున్నట్టుగా క్యాన్సర్ వైద్యంలో ఆపరేషన్ రోల్ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. దాంట్లో నేను ఇవాళ మాట్లాడేది ఏంటి అంటే వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీస్ అనే ఒక టెక్నిక్ గురించి. వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్స్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ లాగా ఉంటుంది. ఛాతీలో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్లకి ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తామో ఒకప్పుడు మేము ఛాతీ మొత్తాన్ని ఓపెన్ చేసేసి ఆపరేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి అడ్వాన్స్ ఎండోస్కోపిక్ టెక్నిక్స్ వచ్చినాయి. లాప్రోస్కోపీ ఎలాగైతే పొట్టలో చేస్తామో అలాగే ఛాతీలో చేసేదాన్ని వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ అంటాం అనమాట దాన్ని. సో దాంట్లో మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, చాలా పెద్ద ఇమేజ్ ఉంటుంది. వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ 55 ఇంచ్ మానిటర్, అంటే మన ఇంట్లో ఉండే పెద్ద టీవీ అంత పెద్ద మానిటర్ ఉంటుంది దాంట్లో. సో అంత పెద్ద మానిటర్లో చూసుకుంటూ చిన్న ప్రొసీజర్స్ని కూడా మనం చేయగలుగుతాం. చిన్న చిన్న భాగాన్ని, వెరీ ఫైన్ పార్ట్స్ని కూడా మనం జాగ్రత్తగా చేయగలుగుతాం. ఇది ఎక్కడ వాడతాము అంటే లంగ్ క్యాన్సర్లో వాడతాము. ఒకప్పుడు లంగ్ క్యాన్సర్ ఆపరేషన్ చేసే వాళ్ళకంటే చాలా 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 పెద్దగా కట్ ఉండేది, ఎముకను కట్ చేయాల్సి వచ్చేది. అలా అయితే కానీ మాకు లోపలికి వెళ్ళడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు ఈ వ్యాట్స్ అనే ప్రొసీజర్ వచ్చినప్పటి నుంచి చిన్న కట్స్, ఒక 3 సెంటీమీటర్స్ కట్ ఒకటి ఉంటుంది, ఇంకా 2 పోర్ట్స్ ఉంటాయి, ఓన్లీ ఫర్ పుట్టింగ్ కెమెరా. దీంట్లోంచి మనం ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేస్తాం. ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? స్టేప్లర్స్ అనేవి ఉంటాయి అనమాట. రక్తనాళాలను కట్ చేయడానికి స్టేప్లర్స్ వేరుగా ఉంటాయి. బ్రాంకస్ అని మన ఈ విండ్ పైప్ని కట్ చేయడానికి స్టేప్లర్స్ వేరుగా ఉంటాయి. లంగ్ టిష్యూని కట్ చేసి తీయడానికి కూడా స్టేప్లర్స్ వేరుగా ఉంటాయి. ఈ టెక్నిక్స్ అన్నింటి మూలంగా ఏమైపోయిందంటే పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ఎయిర్ లీక్ లాంటి కాంప్లికేషన్స్, బ్లడ్ లీక్ లాంటి కాంప్లికేషన్స్, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో దీంతో ఏమైపోయిందంటే ఒకప్పుడు ఉండే మార్టాలిటీ అంటాం, అంటే ఇవన్నీ చాలా మేజర్ సర్జరీస్. అండ్ అన్ఫార్చునేట్గా ఈ జబ్బులు వచ్చేది కూడా కొంచెం ఎక్కువ వయసు వాళ్ళకి, ఎస్పెషల్లీ స్మోకర్స్లో వస్తాయి కాబట్టి వాళ్ళకి మార్బిడిటీస్ మూలంగా, ఈ ఆపరేషన్ కాంప్లికేషన్స్ మూలంగా ఒకప్పుడు డెత్ రేట్ యూస్ టు బి 5 to 10% ఉండేది. ఇప్పుడు ఇట్ ఈస్ లెస్ దెన్ 1 to 2%. సో దట్ ఈస్ హౌ వీఆర్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ ఇంప్రూవ్ ద ఓవరాల్ అవుట్కమ్స్. అంటే క్యూర్ చేయగలుగుతున్నాము అట్ ద సేమ్ టైం వితౌట్ హ్యావింగ్ టు గో త్రూ లాట్ ఆఫ్ ట్రబుల్స్ అనమాట. అంటే పెయిన్ తక్కువ ఉంటుంది. ఒకప్పుడు డిశ్చార్జ్ చేసేసరికి వారం పట్టేది, ఇప్పుడు వ్యాట్స్ తర్వాత 3వ రోజుకి 4వ రోజు డిశ్చార్జ్ చేసేస్తాం. అలాగే ఇంకొక ప్లేస్ ఎక్కడైతే ఈ వ్యాట్స్ సర్జరీ చేస్తాము అంటే అన్నవాహిక క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఈసోఫేజియల్ క్యాన్సర్ అంటాం దాన్ని. దాంట్లో వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఒకప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఛాతీని కట్ చేసేసి ఈసోఫేగస్ మొబిలైజ్ చేసి పొట్టను కట్ చేసి స్టమక్ని ట్యూబ్ లాగా తయారు చేసి ఇది తీసేసి ఆ స్టమక్ని తీసుకొచ్చి గొంతులో చేసేవాళ్ళం. అంటే ఫస్ట్ భాగం ఛాతీలో, 2వ భాగం పొట్టలో, 3వ భాగం నెక్లో చేయాల్సి ఉంటుందన్నమాట. సో 3 భాగాలుగా ఆపరేషన్ చేసేసరికి చాలా నొప్పి ఉంటుంది. చేయడానికి చేస్తాం, 6 గంటలు పడుతుంది, 8 గంటలు పడుతుంది, కానీ పేషెంట్స్కి చాలా నొప్పిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు వ్యాట్స్ వచ్చిన తర్వాత సో లాప్రోస్కోపీ ద్వారా పొట్టలో చేస్తాము, వ్యాట్స్ ద్వారా ఛాతీలో చేస్తాము, నెక్లో మాత్రం చాలా చిన్న కట్లో చేసేస్తాము. సో ఈ స్టేప్లర్స్ టెక్నిక్, అడ్వాన్స్డ్ వెజల్ సీలింగ్ సిస్టమ్స్, దీంతో ఏమైపోయిందంటే సర్జరీ డ్యూరేషన్ తగ్గిపోయింది, పెయిన్ తగ్గిపోయింది. బై 4th day వీ డిశ్చార్జ్ ద పేషెంట్. సో బై 6th or 7th day దే విల్ ఈట్ బై మౌత్ ఆల్సో. సో ఇలాగా ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ మూలంగా పేషెంట్ అవుట్కమ్స్, పేషెంట్స్ ఫంక్షనల్ అవుట్కమ్స్, కాంప్లికేషన్స్ బాగా తగ్గినాయి. థ్యాంక్ యూ.